కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఆపరేషన్ బ్రహ్మ చాలామంది పేపర్లో టీవీలో చూసి ఉండవచ్చు. 28th of March బర్మాలో అంటే ఇప్పుడు మయన్మార్ అట్లాగే థాయిలాండ్లో పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పైన 7.7. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు ప్రజలు. అదే రకంగా వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. భయంకరమైన పరిస్థితి. అయితే బర్మా యొక్క పాలన మొత్తం సైనిక జుంటా చేతుల్లో ఉంది. జుంటా అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్మీ ఆఫీసర్స్ చేతుల్లో ఉంది. ఈ మధ్య బర్మా మిలిటరీ జుంటాకు చైనాకు మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ మధ్య కాదు, చాలా కాలం నుంచి అట్లాగే ఉంటున్నాయి. భారతదేశం మాత్రం తటస్థంగా ఉంటుంది, ఎట్లాగో డెమోక్రసీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆంగ్ సాన్ సూకీకి అనుకూలంగా ఉంది. సరే, ఇన్ జనరల్ మనము న్యూట్రల్గానే ఉంటున్నాం. ఇంటర్నల్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అన్నది మన పాలసీ కాబట్టి. అయితే ఆ భయంకరమైన భూకంపము సంభవించిన తర్వాత అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమః అన్నట్టుగా ఎవరు దిక్కులేరు, భారతదేశమే దిక్కయింది. అప్పుడు వెంటనే భారత ప్రభుత్వం స్పందించి ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అక్కడ బర్మాకు పంపించింది. విమానాల్లో C-90 C-30J అంటే సైనిక యుద్ధ విమానాలు. ఇవి పెద్ద ఎత్తున కార్గో సామాన్ను తీసుకుని పోవడానికి సైనికులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి, అట్లాగే ట్యాంకులను, పెద్ద పెద్ద భారీ వస్తువులను, భారీ యంత్రాలను కూడా, భారీ ట్యాంకులను కూడా తీసుకుపోవడానికి వాడే పెద్ద విమానాలు. ఆ పెద్ద విమానాల్లో రిలీఫ్ మెటీరియల్ని, డాక్టర్స్ని పెద్ద ఎత్తున అక్కడికి పంపించింది. చైనా కంటే ముందే భారతదేశం కూడా బర్మాలో రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ని స్టార్ట్ చేసింది. అయితే ఇదంతా బాగానే ఉంది, మీడియాలో వచ్చింది. ఇక్కడ నేను వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, ప్రభాకర్, బర్మా అంటే మయన్మార్ అంటాం, అది బౌద్ధ దేశం కదా ఇన్ జనరల్గా. అయితే అక్కడ వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు, భూకంపం వచ్చినప్పుడు మన వాళ్ళు ఆపరేషన్ బ్రహ్మ అని పేరు పెట్టారు. ఎందుకు? బౌద్ధ మత దేశంలో హిందూ పేరు, దేవతల పేర్లు ఎందుకు? ఇక్కడ కూడా మోడీ ఈ పద్ధతి వ్యవహరించడం నాకు నచ్చలేదు అన్నాడు. సరే, ఈ ప్రశ్న నీకే కాదు చాలామందికి ఉత్పన్నమై ఉండవచ్చును. దానికి నేను జవాబు యూట్యూబ్ ద్వారానే చెప్తాను అని చెప్పి మీ ముందుకు రావడము జరిగింది. మయన్మార్ ఇప్పుడు అంటున్నాము, పాత పేరు బర్మా. మనకు నార్త్ ఈస్ట్ మణిపూర్, మిజోరాం సరిహద్దుగా ఉంటుంది. ఒకప్పుడు మయన్మార్ అంటే ఇప్పుడు మయన్మార్ అంటున్నాము, ఒకప్పుడు కాదు, ఇప్పుడు మయన్మార్ అంటున్నాము. దానికి పాత పేరు బర్మా. అయితే భారతదేశానికి బర్మాకు మధ్య వేల సంవత్సరాల నుంచి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. భారతదేశ సాహిత్యంలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో బర్మాను బ్రహ్మ అని పేరుతో పిలిచేవాళ్ళు. కాబట్టి బర్మా యొక్క పాత పేరు మన పురాణాల్లో బ్రహ్మ కాబట్టి ఆపరేషన్ బ్రహ్మ అన్న పేరు పెట్టడము జరిగింది. ఈ విషయాన్ని ఎక్కడ కూడా తెలుగు మీడియాలో చెప్పలేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, పలాని పేపర్లో చెప్పారు, పలాని పేపర్లో ఇట్లా రాశారు, లేదా పలాని మీడియాలో ఆపరేషన్ బ్రహ్మ అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఏదన్నా మీడియాలో ఉంటే నా దృష్టికి తీసుకురండి, చూద్దాం. నాకు తెలిసి తెలుగు మీడియాలో అంత డీటెయిల్గా పోయే మీడియా ఎక్కడా లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పుకొని పోతుంటారు. కాబట్టి ఈ ఆపరేషన్ బ్రహ్మ చైనా కంటే, రష్యా కంటే ముందే భారతదేశం అక్కడ బర్మాలో దిగింది. పెద్ద ఎత్తున టెంపరీ హాస్పిటల్స్, రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వేలాది మందిని సైనికులు తరలించి, వేలాది మంది భూకంప బాధితులు అంటే అక్కడ డెబ్రీలో చిక్కుబడిపోయిన బాధితులను వెంటనే హాస్పిటల్కు తరలించారు. సుమారుగా 5-6 వేల మందికి పైగా చనిపోయి ఉంటారని చెప్పి అక్కడి ప్రభుత్వం చెప్తుంది. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారు, మనందరికీ తెలుసు, ఎప్పుడు నంబర్ కరెక్ట్గా ఇవ్వరనేసి. అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే, భూకంపాలు వచ్చినప్పుడు భవనాలు కుప్పగూలుతాయి కాబట్టి ఆ భవనాల్లో వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే వారు కోల్పోతారు. ఒక రకంగా పర్వాలేదు అనుకోవచ్చు.
చాలామంది కాళ్ళు చేతులు ఇరిగిపోవడము, తలలు బగడము, వీపులు బగలడము, వెన్నుముక ఇరిగిపోవడం, ఈ రకంగా రకరకాల ఫ్రాక్చర్స్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా వెంటనే వైద్యం కావాలి. కాబట్టి వీళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి ఆ భూకంప భవనాల్లో, శిథిలాల్లో ఉన్న ప్రజలను బయటికి తీసి హాస్పిటల్స్ టెంపరరీగా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సర్జన్స్ని, ఆర్థోపెడిక్ సర్జన్స్, కార్డియాలజిస్టులు వీళ్ళందరినీ కూడా నేను పైన చెప్పినట్టుగా C-30J యుద్ధ విమానాల్లో తీసుకుని పోయారు. అంతేకాకుండా పెద్ద పెద్ద కార్గో షిప్స్ 4 విశాఖపట్నం నుంచి బర్మాకు బయలుదేరాయి. పెద్ద సంఖ్యలో టన్నుల కొద్దీ ఆహారము, వైద్యము, రకరకాలైన అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ఆపరేషన్ బ్రహ్మ పేరిట బర్మాకు పంపడం జరిగింది. కాబట్టి బ్రహ్మ అన్న పేరు, ఆపరేషన్ బ్రహ్మ అన్న పేరు ఎందుకు పెట్టారో ఇప్పుడు చాలామందికి అర్థమై ఉంటుంది. మా మిత్రుడు కూడా అర్థమైందని చెప్పి నేను నమ్ముతున్నాను. కాబట్టి సహాయం చేయడంలో భారతదేశం ఎప్పుడు కూడా ముందుంటుంది. అంటే సైనికంగా చైనా పెద్ద దేశం కావచ్చు, ఆర్థికంగా సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ కావచ్చు, అమెరికా ఫస్ట్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎకానమీ కావచ్చు, మోస్ట్ పవర్ఫుల్ కావచ్చు. కానీ ఇట్లాంటి కష్టకాలంలో సహాయం చేయడంలో మాత్రం ఇండియా నంబర్ 1గా ఉంటుంది, భారత్. దట్ ఈస్. అయితే అంతెందుకు 2 years బ్యాక్ 2023 ఫిబ్రవరి అనుకుంటా, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, టర్కీలో పెద్ద ఎత్తున భూకంపము సంభవించినప్పుడు భారతదేశమే ముందొచ్చింది. చైనా రాలేదు, రష్యా రాలేదు. రష్యా పక్కనే ఉంటుంది టర్కీకి. కానీ భారతదేశమే ముందు ఉండి పెద్ద ఎత్తున రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, రెస్క్యూ ఆపరేషన్ చేసింది, ఆపరేషన్ దోస్త్ పేరిట. అక్కడ ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత ప్రజలు కూడా భారతదేశంలో రీహాబిలిటేషన్ చేసినందుకు యుద్ధ విమానాల్లో మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఇండియాకు వచ్చేటప్పుడు ప్రజలు 2 వైపులా బారులు నిలబడి పెద్ద ఎత్తున థ్యాంక్స్ చెప్పి చప్పట్లు కొట్టి వాళ్ళని పంపించిన సంగతి మనందరికీ తెలుసు. మీడియాలో కూడా బాగా కవర్ చేశారు. ఈ విషయాన్ని మాత్రం మీడియాలో మనం మెచ్చుకోక తప్పదు. కానీ ఆ టర్కీ పాలకులు ఎర్దగాన్ మాత్రం ఇప్పటికీ కూడా భారతదేశం పైన విషయాన్ని కక్కుతూనే ఉంటాడు. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ని మాత్రం భుజానికి ఎక్కించుకుంటాడు. ఎందుకంటే పాకిస్తాను అట్లాగే టర్కీ ముస్లిం దేశాలు, ఇస్లామిక్ దేశాలు కాబట్టి అక్కడ మంచి చెడు మెరిట్ అన్న మాటకు విలువ లేదు. అక్కడ మతం నువ్వు ఇస్లామిక్ కంట్రీ, నేను ఇస్లామిక్ కంట్రీ, ఏది చేసినా నడుస్తుంది, మనమంతా సపోర్ట్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ ఎర్డగాన్కి ఉంటుంది. సరే, ఏది ఏమైనా కానీ వేల సంవత్సరాల నుంచి కూడా ఆ పన్నులకు హస్తము అందించే దేశం భారతదేశం కాబట్టి మన వాళ్ళు ముందుంటారు. అదే తత్వాన్ని మనం ఇప్పటికి కూడా మోడీ కూడా పాటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఆపరేషన్ బ్రహ్మకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను అని నమ్ముతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు. అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు నాకు మంచి వీడియోస్ని, మరింత మంచి సమాచారాన్ని ఇవ్వడానికి అవకాశము ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.